సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. సో ఇవాళ మేము ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసి వచ్చాము. సో దాని రివ్యూ ఇచ్చేద్దాం ఫాస్ట్గా. సో బేసికలీ మీకు తెలిసిందే, ఆపరేషన్ వ్యాలంటైన్ ఎయిర్ స్ట్రైక్ బేస్డ్ మూవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ మూవీ. సో దాంట్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ఐ థింక్ మనుషి చిల్లర్ అనుకుంటా ఆమె పేరు. సో మిగతా ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. చాలామంది హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్గా హిందీ తెలుగు రెండిట్లో రిలీజ్ చేశారు కాబట్టి. సో ఓవరాల్గా మనం ఫస్ట్ అయితే స్టోరీ చూద్దాం. సో స్టోరీ వైజ్ దీంట్లో ఫైటర్ మూవీ వచ్చింది కదా రీసెంట్గా, హిందీ మూవీ. దాంతో సిమిలారిటీస్ ఉన్నాయి చాలా వరకు, చాలా ఉన్నాయి. యా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ థింక్ వాళ్ళు తీసుకున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ మేబీ సేమే అనుకుంటారు రెండిట్లో. సో అందుకే కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసి నాకు సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎయిర్ స్ట్రైక్స్ అవి బాగా చూపించారు. ఓవరాల్గా విఎఫ్ఎక్స్ అవి బాగున్నాయి. వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో బాగానే తీశారు. నాకు ఇది ఇంకా ఎంగేజింగ్గా అనిపించింది. యాక్చువల్గా ఫైటర్ మూవీ కన్నా ఇది బాగా అనిపించింది నాకు మూవీ. అంటే కంపేర్ చేయాలని కాదు, సో బేసిక్గా ఈ మధ్య బాగానే వస్తున్నాయి అలా ఎయిర్ ఫోర్స్ బేస్డ్ మూవీస్. సో అలా కానీ మనకి కొన్ని ఏంటంటే మనకి కంపారిజన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఆ బేస్ మీద చెప్తున్నాం యాక్చువల్గా. అండ్ ఓవరాల్ యాక్టింగ్ వైజ్ చూస్తే వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది మూవీలో. హీరోయిన్ కూడా బాగానే చేసింది, తెలుగు అమ్మాయి కాకపోయినా బాగా చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్లో కూడా బాగానే చేశారు అందరూ. ఒక అతను ఐ థింక్ సంపత్, మీకు తెలుసు కదా యాక్టర్, వాళ్ళ బాస్, అతని పేరు తెలియదు. అతన్ని కొంచెం నాకు మిస్ఫిట్ అనిపించాడు యాక్చువల్గా, మెయిన్ బాస్. కొంచెం అంత హిందీ కాబట్టి కొంచెం సెట్ అవ్వాలి. మేబీ మనం హిందీలో చూసుంటే కొంచెం వేరే డిఫరెంట్గా ఉండేది వైబ్. కానీ ఇప్పుడు తెలుగులో చూడడం వలన మాకు బేసిక్గా తెలుగు మూవీ కాబట్టి ఒరిజినల్గా, సో అందుకని కొంచెం సెట్ అయినట్టు అనిపించలేదు. ఇంకెవరైనా వేరే తెలుగు యాక్టర్లు చూస్తుంటే బాగుండేది, రావు రమేష్ అలాంటి వాళ్ళు తీసుకుంటే బాగుండేదేమో. అండ్ మెయిన్గా ఇంకా మ్యూజిక్ సాంగ్స్ ఉన్నాయి కొన్ని లిమిటెడ్గా, ఓకే. అండ్ సాంగ్స్ టైంపాస్కి పెట్టారు, అంత ఇంప్రెసివ్. అంటే అదేమి పెద్ద వెళ్ళి ఏదో డాన్సులు చేసే టైప్ కాదు, కానీ మూవీకి సెట్ అయ్యే టైప్. మూవీకి ఓకే సెట్ అయ్యి, కానీ అంత ఓకే ఇంప్రెసివ్గా ఏం లేవు. మేబీ వింటూ ఉంటే బాగుంటాయేమో. బీజిఎం కొంచెం నాకు ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు, సెకండ్ హాఫ్ కూడా అంత అనిపించలేదు. లాస్ట్లో బీజిఎం బాగుంది, చాలా బాగుంది. యా, అంత తర్వాత అంతా అంటే మీకు ప్యాట్రోయిటిజం అదంతా ఆ బీజియంతో రాలేదు ఫస్ట్లో. కొన్ని ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో కనెక్టింగ్, ఐ మీన్ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ కూడా బాగా డెవలప్ చేశారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూలన ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం మూవీ తోటి మనం. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా దీంట్లో విఎఫ్ఎక్స్ బాగుందని చెప్పాను కదా. మీరు మోస్ట్లీ ఎలా ఉంటుందంటే సినిమా యాక్చువల్గా ఫ్లైట్ సిమ్యులేటర్లో ఉంటున్నట్టు ఉంటుంది. సో అందుకనే 3Dలో తీసుంటే మేబీ ఇంకా బాగుండేదేమో, 3D వర్షన్ ఉంటే. కానీ ఓవరాల్గా బేసిక్గా మేము చెప్పేది ఏంటంటే ఫ్లైట్ని జస్ట్ ఒక ఫ్లైట్ ఇవి చూపించకుండా, పైనుంచి చూపించకుండా లోపల వాళ్ళు చేసే కాక్పిట్లో ఇవి ఆపరేషన్స్ అవన్నీ కూడా బాగా చూపించారు యాక్చువల్గా. సో అన్ని యాంగిల్స్లో ఫ్లైట్ని చూపించడం, సో అది బాగుంది. అండ్ వాళ్ళు సిమ్యులేటర్లో వాళ్ళు ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా వస్తున్నాయి, ఎటు నుంచి ఏ ఫ్లైట్స్ వస్తున్నాయి మామూలుగా అలా తెలియదు. సో వాళ్ళ సిమ్యులేటర్లో అలా చూపించడంతో మనకి ఇది అటాక్ చేయడానికి వస్తుంది ఇంకో ఫ్లైట్, లేకపోతే కొన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి, అవి బాగా చూపించారు. సో మనం ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అనగానే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు ఎలా బుల్లెట్స్ని తప్పించుకుంటున్నారు, లేకపోతే మిజైల్స్ నుంచి ఎలా డివియేట్ అవుతున్నారు, ఇలాంటివన్నీ కూడా బాగా చూపించినట్టు అనిపించింది. అంటే ఫైటర్లో కూడా అలా ఉన్నాయి సీన్లు, కానీ మనకి ఏంటంటే కొంచెం వాళ్ళు లోపల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది అంత చూపించారు. సో ఇది కొంచెం ఎంగేజింగ్గా ఉంది. ఈవెన్ క్రూ అనే కదా, అంటే మిగతా వాళ్ళ ఆఫీసర్స్ కానీ లేకపోతే అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళందరూ, గ్రౌండ్లో ఆపరేట్ చేసి వీళ్ళని నావిగేట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అవన్నీ కూడా బాగా చూపించారు ఈ మూవీలో నాకు. కాబట్టి ఇంకా ఎంగేజింగ్గా అనిపించింది. కరెక్ట్. సో ఓవరాల్ డైరెక్షన్ కూడా బాగుంది యాక్చువల్గా. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా బాగా తీశారు. సో ఓవరాల్గా ఇప్పుడు మనం రేటింగ్ ఇచ్చేద్దాం. మా రేటింగ్ నా వైపు నుంచి అయితే 3/5. నేను 4 ఇస్తాను. 4 ఓకే. సో యావరేజ్గా మీరు తీసుకుంటే 3.5/5. యాక్చువల్గా ఇంకా చూడాలి అంటే కొంచెం నాకు ఈ లవ్ స్టోరీ వైబ్ ఏం లేదు. లవ్ స్టోరీ ఉన్నట్టుగా అన్నారు కానీ అంత ఏం లేదు. వాళ్ళు ఏంటంటే హస్బెండ్ వైఫే కాబట్టి, లవర్స్ అయితే సుతంతా పెట్టేవారు. వాడు ఆల్రెడీ హస్బెండ్ వైఫ్ కాబట్టి ఆ యాంగిల్ ని తగ్గించారు, అది మంచి పని చేశారు. బేసిక్ గా ఏదైతే మనం ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేశారు. అవును. సో ఓవరాల్ అయితే మూవీ అయితే బాగానే ఉంది, మీరు మిస్ కాకండి. నాకు తెలియదు సినిమా ఆడుతుందో లేదో డౌటే, ఇందాక మేము చెప్పిన రాంగ్ టైమింగ్ కాబట్టి. కానీ వెళ్ళి చూడొచ్చు, అంటే థియేటర్లో అయితే చూడొచ్చు, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ బాయ్. సో అయాన్, ఎలా నచ్చింది మీకు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ? గుడ్. నీకు ఎలా ఉంది అయాన్? వెరీ 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 గుడ్. బేసిక్గా అయాన్కి ఇలాంటివన్నీ నచ్చుతాయి కదా, మీకు ఫ్లైట్స్ అలాంటివి బాగా నచ్చుతాయి, ప్లేన్లు కానీ. సో అందుకే వాడు బాగా నచ్చింది, అహాన్ కూడా బాగా నచ్చింది అని చెప్తున్నాడు. సో నీకు ఇప్పుడు 5/5 ఎంత ఇస్తావు అహాన్? 5/5 ఎంత ఇస్తావు? 99.
5 out of 5 అంటే 3 4 2 1 చెప్పాలి, ఆ 5 చెప్పాలి. 99 చెప్పకూడదు. అవుట్ ఆఫ్ 5 99. నువ్వు 191. సరే, వీళ్ళ రేటింగ్ చాలా హైగా ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో అయితే సినిమా బాగుంది, అందరు చూడాలంటావు. అందరు చూడండి అని చెప్పి అయితే అందరూ చూడండి. అందరు చూడండి. ఓకే, ఈ మూవీ పేరు కూడా చెప్పు ఒకసారి. ఆపరేషన్ వ్యాలంటైన్ అందరు చూడండి అని చెప్పేసిద్దాం. ఓకే, బాయ్. బాయ్.